హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ టేస్టీ రెసిపీస్. నేను మీ లావణ్య ప్రసాద్. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ కంటే చాలా టేస్ట్గా ఉండే గోంగూర రొయ్యలు దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 500 ml వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకోవాలండి. ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత 2 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. గోంగూర రొయ్యలు దమ్ బిర్యానీ కోసం 1/2 kg టైగర్ రొయ్యలు ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకోవాలి. 1 కప్ వరకు పుదీనా ఆకులను కూడా వేయాలండి. 1 కప్ ఫ్రైడ్ ఆనియన్ అండి. ఇవి కూడా నేను నేతిలోనే వేయించాను. 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పెరుగు ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత రొయ్యలకి మసాలా బాగా పట్టేలాగా 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg బాస్మతి రైస్ని ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. రైస్ ఉడికించడానికి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వు, కొద్దిగా చాపత్రి, చిన్న ముక్క జాజికాయ. ఇవన్నీ వేసిన తర్వాత 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 70% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ లేకుండా రైస్ని సపరేట్ చేసుకోవాలండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత 2 ఇలాచి, 2 అనాస పువ్వు, 3 మరాఠీ మొగ్గ వేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క, జాజికాయ చిన్న ముక్కండి, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు అండి, 5-6 బిర్యానీ ఆకులండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న రొయ్యలు గోంగూరను కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చికెన్, మటన్ దమ్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలా రొయ్యలు గోంగూరతో దమ్ బిర్యానీ చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ బిర్యానీలో చుక్క నూనె కూడా యూజ్ చేయకుండా పూర్తిగా నేతితోనే చేస్తున్నానండి. నేతితో చేసిన బిర్యానీ ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఈ విధంగా గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి. రైస్ వేసుకుంటూ మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అందరూ మెచ్చేలాగా ఉంటుందండి దీని టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చూస్తే మీరే చెప్తారు చాలా బాగుందని. నేను చూపిస్తున్న విధంగా రైస్ వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. ఈ విధంగా రైస్ అంతా వేసిన తర్వాత నచ్చిన ఫుడ్ కలర్ని కొద్దిగా పాలల్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలండి.
ఈ విధంగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత 6 నుంచి 7 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఆరు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత గోంగూర రొయ్యలు దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ గోంగూరని ఈ విధంగా దమ్ చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చెప్పడం కంటే మీరు తప్పకుండా ట్రై చేసి ఇంట్లో టేస్ట్ చూడండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పినట్లుగానే ఇంట్లో మీరు కూడా అదే కొలతలతో ట్రై చేయండి, చాలా రుచిగా వస్తుంది. ఇది చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా ఈజీగానే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా గోంగూర రొయ్యలు దమ్ బిర్యానీ. చూడ్డానికైతే చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా మీరైతే ఇంట్లో ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.